ఓకేనా? వీడియో పడుతుందా? అందరికీ నమస్కారం అండి. వీరి పేరు తానికి ఏడుకొండల గారు, మనది తానికొండ ఏడుకొండల గారు. వీరు ఏం చేస్తారంటే పెస్ట్ కంట్రోల్ నివారణగా మందు చల్లుతూ ఉంటారు, మందు వేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా కానీ పెస్ట్ కానీ అంటే చెదల వల్ల ఇంటికి పట్టే కుచ్చు ఏదైనా ఉన్నట్టయితే కనుక ఆ చెదలు నివారించడం కోసం వారి జీవితం అంతా త్యాగం చేసి ఎంతోమందిని ఇళ్ళను కాపాడుకుంటూ అదే వృత్తిగా చేపట్టి వారు ఏం చేశారు, ఆ మందు చల్లడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన ఇంత తక్కువ వయసులోనే, అంటే ఒక 50-55 సంవత్సరాల లోపే వీరికి అనారోగ్య పాలవడం జరిగింది. మనం చూస్తున్న భారతదేశంలో ఏంటంటే ఏదైతే గడ్డి మందు ఉందో ఆ గడ్డి మందు వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ప్రభుత్వం గడ్డి మందును నిషేధించడం జరిగింది. అదేవిధంగా అయితే గడ్డి మందు నిషేధించింది, కానీ డ్రోన్ల ద్వారా ఏదైనా చేస్తుందన్నమాట పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా పురుగు మందులు చల్లుతూ జనాలకు ఉపయోగపడ్డారు, ప్రజలకు ఉపయోగపడ్డారు, దేశానికి ఉపయోగపడ్డారు. అయితే వీరి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో బయటకు సైనికులు ఎంత ఉపయోగమో లోపల ఉన్న ఇలాంటి ఏడుకొండల గారు లాంటి వాళ్ళు కూడా దేశానికి ఎంతో ఉపయోగం. వీరు లేనట్టయితే చాలా ఇళ్ళు చెదలు పట్టి పుచ్చులు పట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటిది లేకుండా వారు త్యాగం చేశారు. ఇలాంటి వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి ఏదైనా సహాయ సహకారాలు అందించాలి. అంతేకాకుండా మేము అందరం కూడా ఎప్పుడు కూడా వచ్చి ఇలాంటి వారిని మేము పలకరించడం అంటే మన హిందూ సాంప్రదాయం. ఎవరైనా ఆరోగ్యం బాగుపోయినట్టయితే ఇవాళ మా గురువుగారు ఇది మా అందరికీ నేర్పించారు. దాని పేరు ఆత్మీయ పలకరింపు. చాగంటి నరసింహారావు గారు వాళ్ళు రావాలి అనుకున్న సందర్భంలో మేము అంతా రాలేకపోయాం. లేట్ అయిపోతుందని ఉద్దేశం ఇవాళ రావడం జరిగింది. వీరి విన్నపాన్ని తప్పకుండా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తారని కోరుకుంటూ మీ బాబ్జీ మాస్టర్ ఇంటలెక్చువల్ సెల్ కో-కన్వీనర్గా పనిచేస్తున్నాను. జై భారత్, జై హింద్.